మన జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటనలు కావు, చిన్న చిన్న ఆలోచనలు. అలాంటి ఆలోచనల కోసం మీరు చూస్తున్నది ఇన్స్పైర్ విత్ ధరణి. చిన్నప్పుడు మనం పడిపోవడానికి భయపడలేదు, కానీ ఇప్పుడు ఎందుకు ప్రతి అడుగు ముందు భయపడుతున్నాం? ఈ చిన్న విషయం మన జీవితాన్ని ఎంతగా మార్చేస్తుందో ఈ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ఒకసారి మన చిన్నప్పటి గురించి ఆలోచించండి. మన నడక నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు పడిపోయామో గుర్తుందా? పడిపోయాం, మళ్ళీ లేచాం, మళ్ళీ పడిపోయాం, కానీ ఎప్పుడైనా నాకు రాదు అని అనుకున్నామా? లేదు కదా. ఎందుకంటే మనకు ఒకే ఒక విషయం తెలుసు, మళ్ళీ ట్రై చేయాలని. సైకిల్ నేర్చుకునేటప్పుడు కూడా ఎన్నిసార్లు కింద పడ్డామో, గాయాలయ్యాయి, నొప్పి వచ్చి ఉంటుంటుంది, అయినా మనం ఆగలేదు. ఎందుకంటే మనలో భయం కన్నా ట్రై చేయాలనే ధైర్యం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ప్రతి చిన్న విషయానికి కూడా భయపడతాం. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలంటే ముందే మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఫెయిల్ అయిపోతానేమో, వాళ్ళు ఏమనుకుంటారో, నాకు అర్థమవుతుందా, నా వల్ల అవుతుందా లేదా? ఈ ఒక్క ఆలోచనే మనల్ని ఆపేస్తుంది. చేయకముందే మనం మనల్ని ఓడించుకుంటాం. నిజంగా మనల్ని ఆపేది ఫెయిల్యూర్ కాదు, ఫెయిల్యూర్ మీద ఉన్న భయం. చిన్నప్పుడు మనకు ఫెయిల్యూర్ అంటే ఏమిటో కూడా తెలీదు, అందుకే మనం నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఎక్కువగా ఆలోచిస్తాం, అందుకే ఎక్కువగా భయపడతాం. మనలో మనం ఒక గోడ వేసుకుంటాం, ఆ గోడ పేరు భయం. ఆ గోడను దాటకపోతే మన జీవితంలో ఎలాంటి మార్పు రాదు. ఒక్కసారి ఆలోచించండి, పడిపోతే ఏమవుతుంది? కొంచెం నొప్పి, కొంచెం బాధ, అంతే కదా. కానీ ట్రై చేయకపోతే జీవితం అంతా చేయాల్సింది కదా అనే బాధే ఉంటుంది. అందుకే మళ్ళీ ఆ చిన్న పిల్లల్లాగా మారిపోండి. అలాగే ఆలోచించాలి. పడిపోతే మళ్ళీ లేవాలి, ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయాలి. అదే నిజమైన గ్రోత్. పడిపోవడం తప్పు కాదు, మళ్ళీ లేవకపోవడమే అసలైన ఓటమి. ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి, మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టార్ట్ చేయాలి, పడిపోవాలి, మళ్ళీ లేవాలి. చిన్నప్పుడు మనం ఎలా నేర్చుకున్నామో అదే విధంగా ఇప్పుడు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మనలో ఉన్న ఆ చిన్న పిల్ల ఇంకా చనిపోలేదు, అది ఇంకా బతికే ఉంది. మనమే దాన్ని మళ్ళీ బయటకు తీసుకురావాలి. ఇలాంటి ఆలోచనలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఇన్స్పైర్ విత్ ధరణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.